ఐఎమ్ ఎ బ్యాడ్ ఫాదర్. నాకు బ్లాక్ మనీ వద్దయ్యా, వైట్ మనీ. పనికిరానివాడే మాట్లాడబాకు, నోరు మూసుకోవచ్చు. వేరే పార్ట్ అది ప్రాబ్లం. సొంతంగా బతకగలిగి దీని నుంచి డబ్బు ఆశించకుండా నాకు కావాలా. ఫస్ట్ లుక్ ఎట్ సొసైటీ. ఫస్ట్, అవర్ సొసైటీ is remarkably strong in many respects. In some respects it's terribly weak. ఇవాళ దేశంలో we are all able to sit here without any fear of somebody, a marauder coming in and pointing a gun at us, not because of the government or law, because of society. Let's first recognize that. In a very dysfunctional government or governance system and political system, our society is remarkably strong. There are many positive qualities. Family strength as an institution, a sense of contentment in general, a sense of dharma transcending religion. There are many, many factors. But there are three fundamental failings in our society throughout history. And we have to now overcome them over the next generation or two as part of modernization. And in some ways I think we are overcoming, but not fast enough. The first is what you said, there is no sense of common fate. నా ఇల్లు బాగు చేసుకోవాలి, నా కుటుంబం బాగుండాలనుకుంటాం, కానీ బయట తుప్పుకు నుమ్మేస్తాను, క్యూ పట్టించుకోను. ఐ డోంట్ రియలైజ్ ఇట్ యాక్చువల్లీ హ్యాస్ అన్ ఇంపాక్ట్ ఆన్ మీ. కామన్స్ ఆర్ నాట్ అవర్స్. రాజుల సొమ్ము రాళ్లపాలు అన్నది ఇండియాలో చాలా యునిక్. ఇది మనందరి సొమ్ము అని చెప్పిన కాన్సెప్ట్ లేదు. ఫ్రమ్ స్మాల్ లిటిల్ యాక్ట్ ఆఫ్ జనరాసిటీ అండ్ కైండ్నెస్ ఇన్ డీలింగ్ విత్ స్ట్రేంజర్స్ టు ప్రొటెక్టింగ్ ద పబ్లిక్ అసెట్స్, వీఆర్ వీక్. దాన్ని ఓవర్కమ్ చేయాలి అల్టిమేట్గా. That's where education, citizenship and institution building and incentives locally. The second is much more dangerous. There is no sense of equality in our hearts. మనం కుల వ్యవస్థలోంచి పుట్టి పెరిగాం. మన కులాన్ని పాటించకపోయినా కూడా వాడు అట్లానే ఉంటాడు, ఆ పని మనిషి అట్లానే ఉంటుంది, పని మనిషి కొడుకు అట్లానే ఉంటాడు. వాళ్ళ పిల్లలకి అంతే పాపం. వాళ్ళ మన దయగా చూద్దాం, పాపం అందాం, వాళ్ళకైతే భోజనం పెడదాం చూద్దాం, కానీ వాళ్ళు అంతే, వాళ్ళు అలా ఉంటే మామూలే. It doesn't occur to us this is something absolutely heinous, absolutely inhuman, that the child's future is sealed at birth because the child is born to that womb is something sinful. Another మన కాన్సెప్ట్ లేదు. This is much more serious than common fate problem. There is a third problem. ఒక కులం లోపల, కుటుంబం లోపల మనకి రిమార్కబుల్ ట్రస్ట్ ఉండింది. మోడర్న్ కాంటెక్స్ట్ లో ఒక ట్రేడ్ యూనియన్ లోపల లేకపోతే కామన్ కమర్షియల్ ఇంట్రెస్ట్ ఉంటే ట్రస్ట్ ఉన్నది. బట్ యూ ట్రాన్సెండ్ దాట్ అక్రాస్ గ్రూప్స్ వీ హ్యావ్ నో ట్రస్ట్. ఈ కులం వాడు ఆ కులం ఖచ్చితంగా దొంగ అని అనుకుంటాడు. ఎందుకంటే ఆ కులంలో ఉన్న వాళ్ళంతా ఈ కులం వాళ్ళందరూ దొంగలు అనుకుంటారు. ఈ కులం వాళ్ళంతా ఆ కులం వాడు దొంగలు అనుకుంటారు. తెలంగాణ వాళ్ళంతా కూడా కోస్తాంధ్ర రాయలసీమ వాళ్ళు దొంగలు అనుకుంటారు. కోస్తాంధ్ర వాళ్ళంతా తెలంగాణ వాళ్ళు దొంగలు అనుకుంటారు. మళ్ళీ కోస్తాంధ్ర వాళ్ళంతా రాయలసీమ వాళ్ళు దొంగలు అనుకుంటారు. రాయలసీమ వాళ్ళంతా కోస్తాంధ్ర దొంగలు అనుకుంటారు. There are of course 1 in million exceptions, but we have 1 in million exceptions, truthful exceptions. This is very uniquely Indian. The trust breaks down outside your traditional group, or even in the modern context outside your common economic interest, which is very clearly defined. Dani bayata trust ledhu. We have not learned to work with each other. పార్టీల మధ్య గొడవ కూడా అదే, ప్రాంతాల మధ్య గొడవ అదే, కులాల మధ్య గొడవ అదే, మతాల మధ్య గొడవ అదే. ప్రైమార్డియల్ లాయల్టీస్ కారణం అదే. We have to work on that. It's a very serious issue. Because throughout history we never acted as one society or community. We acted as a million atomized small little universes. ఆ ఊరు మనం బాగా గ్లామరైజ్ చేస్తామే మన ఊరు అని చెప్పన్నది మహాత్మా గాంధీ రొమాంటిసైజ్ చేసినాడే. దెర్ ఈస్ సమ్ ఎలిమెంట్ ఆఫ్ ట్రూత్ ఇన్ దట్. దిస్ ఆల్సో ఎన్ ఎలిమెంట్ ఆఫ్ డిస్టార్షన్ ఇన్ దట్. అంబేద్కర్ అందుకే అన్నాడు, విలేజెస్ ఆర్ డెన్స్ ఆఫ్ కాస్టియిజం అండ్ కరప్షన్, సూపర్స్టిషన్ అండ్ బ్యాక్వర్డ్నెస్ అని చెప్పాను. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ ఆల్సో. కాబట్టి దానిలో ఉన్న స్ట్రెంగ్త్ ని మనం రిటైన్ చేసుకుంటే వీక్నెస్ ని పోగొట్టడం అన్నది దట్ సంథింగ్ దట్ అవర్ స్టేట్ ఇన్స్టిట్యూషన్స్, అవర్ కాన్స్టిట్యూషన్, దే హావ్ నాట్ అడ్రెస్డ్. వీ హావ్ ఫెయిల్డ్ ఫర్ ఎ వెరైటీ ఆఫ్ రీజన్స్ అండ్ వీఆర్ కంటిన్యూయింగ్ టు పే ద ప్రైస్. ఇవి సొసైటీలో ప్రాబ్లమ్స్. ఇప్పుడు కేసీఆర్ చెప్పినాడు, తెలంగాణ వస్తే బిడ్డ అసలు నీకెందుకు 3 ఎకరాల భూమి ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది. ఏ 3 ఎకరాలు, ఏది నీళ్లు, ఏది ఉద్యోగం? మిగతా దేశాలు ఎందుకంటే ఒప్పుకొని పనిచేయాలి. Need to have a plan in place. Election మాత్రం ప్లాన్ సరిపోదు. What about సీమాంధ్ర? సీమాంధ్రకి మీరు did you find a capital? ఒంగోల, గుంటూరా, విజయవాడ, వైజాగ్? What is the capital?